ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రాబ్లం చెప్పాను కదా. ఆ ప్రాబ్లం 1లో వచ్చేసి మనం కనుక్కోవాల్సిన క్యాలిక్యులేషన్స్ ఏమిటంటే ఆ ప్రాబ్లంలో ఏం చెప్పారు మనకి జనరల్ ఎంట్రీస్తో పాటుగా కంపెనీస్ లెడ్జర్ అండ్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ ఫర్ ద కంపెనీ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ అని వచ్చారు. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది బ్యాలెన్స్ షీట్ అండ్ జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్ ఈ ప్రాబ్లంలో మనం వర్కింగ్ నోట్స్ ఏమి వస్తాయంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఎందుకని గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పారు. గుడ్ విల్ని వచ్చేసి లాస్ట్ 3 years ప్రాఫిట్స్ని తీసుకొని ఆన్ ద బేసిస్ ఆఫ్ 2 years పర్చేస్కి మల్టిప్లై చేసుకొని సింపుల్ ప్రాఫిట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. ప్రాబ్లంలో మనకి లాస్ట్ 3 years ప్రాఫిట్స్ ఇచ్చి ఉన్నారు. 2 సోల్ ప్రొపరేటర్ బ్రౌన్ అండ్ బ్లాక్ది. ఆ రెండింటిని తీసుకొని మనం ఇద్దరి యొక్క గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసి దానికి మనం ఏం చెప్పారు వాళ్ళు గుడ్ విల్కి ఏమి ఇస్తామని చెప్పారు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇస్తామని చెప్పారు. గుడ్ విల్కి బదులుగా అమౌంట్ బదులుగా. ప్రాబ్లం చెప్పేది ఎప్పుడైతే క్లారిటీగా ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. చెప్పి వినండి. గుడ్ విల్ వచ్చేసి గుడ్ విల్కి బదులుగా మనం ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి గుడ్ విల్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత వచ్చేసి పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. వర్కింగ్ నోట్ 2 పర్చేస్ కన్సిడరేషన్ అనేది ఈ ప్రాబ్లంలో ఏ మెథడ్లో ఉంది? నెట్ పేమెంట్ మెథడ్లో ఉంది పర్చేస్ కన్సిడరేషన్ అనేది. ఈ పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ నెట్ పేమెంట్ మెథడ్లో ఉంది. స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పారు కదా, ఈచ్ ప్రొపరేటర్కి 15,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూ ఫుల్లీ పెయిడ్ అప్. అంటే ఫర్ ఈక్విటీ షేర్ వచ్చేసి ఫేస్ వాల్యూ ఈ కంపెనీలో 10 రూపీస్ ఉంది. ప్రిఫరెన్స్ షేర్ వచ్చేసి 100 రూపీస్ ఉంది ఈచ్ షేర్ వాల్యూ. వీళ్ళు ఈక్విటీ షేర్స్ వచ్చేసి 15,000 ఇస్తామని చెప్పారు ప్రొపరేటర్కి ఫుల్లీ పెయిడ్ అప్. ద బ్యాలెన్స్ క్యాష్ రూపంలో ఇస్తామని చెప్పారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ను మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో అగ్రీడ్ దట్ గుడ్ విల్ని వాల్యూ చేసి దానికి మనం ప్రిఫరెన్స్ షేర్స్ పే ఇస్తామని చెప్పారు. కాబట్టి క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ పర్చేస్ కన్సిడరేషన్లో నెట్ పేమెంట్ మెథడ్లో మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఈ పర్చేస్ కన్సిడరేషన్ని ఏ ఫామ్లో పే చేస్తామో అది ఒక టేబుల్ ఎంట్రీ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? తర్వాత క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని చెప్పారు కాబట్టి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ క్యాష్ రిలేటెడ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు కదా, అన్ని త్రూ ద క్యాషే మనం తీసుకోవాలి, అజంప్షన్ చేసుకోవాలి. తర్వాత ఇన్ అడిషనల్ అబో ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే 20,000 వాల్యూ చేసే ఈక్విటీ షేర్ 20,000 ఈక్విటీ షేర్స్ని ఫుల్లీ పెయిడ్గా పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసింది అని చెప్పారు. అంటే పబ్లిక్లో జనరల్ పబ్లిక్ అనేవాళ్ళు, జనరల్ పబ్లిక్ వచ్చేసి 20,000 ఈక్విటీ షేర్స్ని కంపెనీలో షేర్స్ కొన్నారనమాట. ద రిమైనింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా కొన్నారంట. అది మనం బ్యాలెన్స్ షీట్లో ఐడెంటిఫై చేయొచ్చు డిఫరెన్స్ ద్వారా. ఇప్పుడు తర్వాత కంపెనీ ఏదైతే ఆల్సో ఉందో ఇది ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 15,000 ఇంకర్ అయిందని ప్రాబ్లంలో ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ వర్కింగ్ నోట్ 1 వర్కింగ్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్, ఫార్మ్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఏ రూపంలో పే చేయాలి, తర్వాత క్యాష్ అకౌంట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఏ మెథడ్లో ఉంది? ఇది సింపుల్ ప్రాఫిట్ మెథడ్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి సింపుల్ ప్రాఫిట్ మెథడ్లో మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొత్తం ఫస్ట్ నేను రాసా, మళ్ళీ మీరు వచ్చేసి నోట్ చేసుకోండి. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 ప్రాఫిట్స్ ఇచ్చారు. ఎంతెంత ఇచ్చారు? ఎవరెవరు ప్రొపరేటర్స్ వాళ్ళు? బ్రౌన్ అండ్ బ్లాక్. ఫస్ట్ ఇయర్ బ్రౌన్కి ఎంత వచ్చింది ప్రాఫిట్? 16,000. బ్లాక్కి 8,000. బ్రౌన్కి సెకండ్ ఇయర్కి 12,000. తర్వాత వచ్చేసి 11,000 వచ్చేసి బ్లాక్కి. థర్డ్ ఇయర్ వచ్చేసి 11,000, 14,000 వచ్చింది. ఓకేనా? ఇది వీళ్ళ యొక్క ప్రాఫిట్స్. ప్రెసిడింగ్ 3 years యొక్క ప్రాఫిట్స్ని మనం ఇప్పుడు టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే ఎంత వచ్చింది? ఫస్ట్ 16,000, 12,000, 11,000. 7, 8, 7, 8, 9, 39,000. 33,000. 33,000. ఇప్పుడు యావరేజ్ ప్రాఫిట్స్
యావరేజ్ ప్రాఫిట్స్ని మనం కనుక్కోవాలి. యావరేజ్ ప్రాఫిట్ని కనుక్కోవాలంటే యావరేజ్ చేయాలి. యావరేజ్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? లాస్ట్ 3 years ప్రాఫిట్స్ని టోటల్ తీసుకోవాలి. 39,000 డివైడెడ్ బై, గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ప్రాఫిట్ కొన్ని ఉన్నాయి. యావరేజ్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు లాస్ట్ 3 years ప్రాఫిట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఇయర్స్తో డివైడ్ చేయాలి. ఇది 33,000 డివైడెడ్ బై 3 years ఈక్వల్స్ టు 39,000 డివైడెడ్ బై 3 అంటే ఎంత వస్తుంది? 13,000 వస్తుంది. ఇది 11,000 వస్తుంది. ఇది యావరేజ్ ప్రాఫిట్. ఇది యావరేజ్ ప్రాఫిట్ అనేది మల్టిపుల్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ పర్చేస్కి తీసుకోమని చెప్పారు ప్రాబ్లంలో. గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, వాల్యుయేట్ చేసేటప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ 2 years పర్చేస్కి తీసుకోండి అంటున్నారు. ఈ 2 years పర్చేజ్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినాను. ఎందుకు ఇది 2 years పర్చేజ్, 3 years పర్చేజ్ తీసుకోవాలనే దాని గురించి. దాంట్లో చూసుకోండి మీరు, లాస్ట్ వీడియోలో ఉంది. ఇది 13,000 ఇంటూ 2, 11,000 ఇంటూ 2, 26,000. ఇది 22,000. ఇదేంటిది? ఇది బ్రౌన్ యొక్క గుడ్ విల్, ఇది బ్లాక్ యొక్క గుడ్ విల్. బ్రౌన్కి ఎక్కువ వచ్చింది, బ్లాక్ ఎక్కువ వచ్చింది. గుడ్ విల్ ఎస్, బ్రౌన్కి ఎక్కువ వచ్చింది, బ్లాక్కి తక్కువ వచ్చింది. కంపేర్ టు దిస్, వీళ్ళిద్దరు కలిసి ఏమవుతున్నారు? బ్రౌన్ అండ్ బ్లాక్ లిమిటెడ్గా ఇన్కార్పొరేట్ అయిపోయారు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్రిఫరెన్స్ షేర్స్ని ఇప్పుడు ఏదైతే మనం గుడ్ విల్ ఐడెంటిఫై చేసామో, ఈ గుడ్ విల్ అనేది ఏ రూపంలో మనం పే చేయాలి? దీన్ని ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా పే చేయాలి. ఈ అమౌంట్కి మనం ఏం చేయాలి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, షేర్స్లో పే చేయాలి. ఇది రాసేసుకోండి. ఫస్ట్ మీద working capital 2, calculation of purchase consideration. నేను ప్రాబ్లం చదివేటప్పుడే క్లియర్గా చెప్పేశాను. ఏమని? బ్రౌన్ అండ్ బ్లాక్ వీళ్ళిద్దరు సోల్ ప్రొపరేటర్లు, వీళ్ళిద్దరు కలిపి అమాల్గినేట్ అవుతున్నారు. బ్రౌన్ అండ్ బ్లాక్ లిమిటెడ్ కింద వీళ్ళ ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 lakhతో ఫిక్స్ అయింది. దాంట్లో 60,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, 4,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్రౌన్ యొక్క అసెట్స్ని వాల్యూ చేసిన అమౌంట్ మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. 2,65,350 రూపీస్ ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్. తర్వాత వాడి లైబిలిటీ కూడా ఆ సేమ్ రేట్న 32,600 రూపాయలు ఉందని చెప్పారు. అలాగే బ్లాక్ కూడా అసెట్స్ వాల్యూ చేశారు
ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్, లయబిలిటీ కూడా వాల్యూ చేయడం జరిగింది. తర్వాత కంపెనీ కూడా అగ్రి అయింది ఏమని, వీటిని అసెట్స్ అండ్ లయబిలిటీస్ని మేము టేక్ ఓవర్ చేసుకుంటామని. ఖచ్చితంగా చేసుకోవాలి కదా బిజినెస్ అక్విజిషన్ అప్పుడు. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అప్పుడు వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చేసారు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బోత్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్రౌన్ టీ అక్వైర్ చేసుకుంటామని చెప్పేసి. అక్వైర్ చేసేటప్పుడు ఏమని చెప్పారు, మరి ఈచ్ ప్రొపరైటర్కి 15,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తాము అట్ ఫేస్ వాల్యూ ఫుల్లీ పేడప్కి అని చెప్పారనమాట. ఓకేనా. ఇప్పుడు మనం పర్చేస్ కన్సిడరేషన్ని క్యాల్కులేషన్ చేయాలి. పర్చేస్ కన్సిడరేషన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు రాసుకోండి. క్యాల్కులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ పర్టికులర్స్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో? బ్రౌన్, బ్లాక్. ఇక్కడ టోటల్ అమౌంట్ వీటిని ప్రాబ్లంలో ఇచ్చిన ఎసెట్స్ ఏదైతే బ్రౌన్ టీ బ్లాక్ టీ ఉన్నాయో దాన్ని ఇద్దరే మ్యూచువల్లీ అగ్రి అయినారు, కంపెనీ అండ్ నాన్ కార్పొరేట్, సోల్ కార్పొరేట్. కాబట్టి దాన్ని ఏమంటాము, అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఎంత ప్రాబ్లంలో ఇచ్చింది? 2,65,350. బ్లాక్ టీ 1,95,000. దీని టోటల్ ఎంత? ఈ రెండు టోటల్ ఎంత? 2,65,350 ప్లస్ 1,95,000, 4,60,000. 4,60,350 rupees agreed value of fixed assets. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్లో వీటితో పాటుగా ఇంకోటి ఉంది. ఏముంది? ఫిటిషియస్ అసెట్ ఒకటి ఉంది. ఏది? గుడ్ విల్. ఇది కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి, ఇస్తున్నాం కదా. ఇస్తున్నాము ఆల్ అసెట్స్. తర్వాత ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది అమౌంట్. అంటే నేను ఫస్ట్ చెప్పాను ఫస్ట్లో, ఒకవేళ కంపెనీకి డెబిట్ అమౌంట్ కంటే లైబిలిటీస్ అమౌంట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు క్యాపిటల్ రిసిప్ట్ వస్తుంది. ఒకవేళ ఎసెట్ అమౌంట్ కంటే గుడ్ విల్ వస్తుంది అని చెప్పారు. అలాంటప్పుడు ఇక్కడ గుడ్ విల్ పే చేస్తున్నాం కదా, క్యాల్కులేషన్లో చెప్పి మరి గుడ్ విల్ పే చేయమని చెప్పారు. కాబట్టి బేస్డ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ప్రకారం గుడ్ విల్ ఎంత వచ్చింది? బ్లాక్కి, బ్రౌన్కి ఎంత వచ్చింది? 26,000 వచ్చింది. తర్వాత బ్రౌన్కి, బ్లాక్ ఫస్ట్ బ్రౌన్ అడిగాను 22,000. ఎంత ఈ రెండు టోటల్? 48,000. నెక్స్ట్ ఈ రెండు టోటల్ చేయండి. అది అవసరం లేదు కదా, కరెక్ట్. నెక్స్ట్ చేస్తే సరిపోతుంది. 2,65,350 ప్లస్ 2,91,350 rupees. 1,95,000 ప్లస్ 22,000 2,17,000. ఇది ఈ టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ బ్యాలెన్స్ 5,08,350 rupees మైనస్ ప్లస్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. ఏమేమి ఉన్నాయి? బ్లాక్కి, బ్రౌన్కి లయబిలిటీస్ ఉన్నాయి. బ్రౌన్కి వచ్చేసి 32,600 rupees. ఇంకొకటికి వచ్చేసి 15,000. ఓకే, 15,000. 47,600.
ఇప్పుడు మనం ఇక్కడ బిజినెస్ పర్చేస్ కన్సిడరేషన్ పే చేయాలి కదా. బిజినెస్ పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ వచ్చేసి ఈ 2,91,350 ప్లస్ ఎంత అది అమౌంట్ 2,91,350 రూపీస్ మైనస్ 32 2,58,750. 2,58,750 రూపీస్ 2,17,000 5 పోతే 2 0 అంతేనా అంతే కదా 2,02,000. ఈ రెండు టోటల్ ఎంత 47,600. 47,600 ఈ రెండిట్లోకి పోతే మైనస్ ఎంత 4,60,750 4,60,750 రూపీస్. ఇంకా టోటల్గా మనం పే చేసే బిజినెస్ కన్సిడరేషన్ టూ ప్రొపరేటర్స్ ఎవరికి బ్రౌన్ అండ్ బ్లాక్కి 4,60,750 రూపీస్. అందుకే ఈ కాలం సపరేట్గా పెట్టుకోవడం జరిగింది. ఈచ్ బ్రౌన్కి వచ్చేసి 2,58,750, బ్లాక్ వచ్చేసి 2,02,000 సపరేట్ ఇండివిజువల్గా పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇతనికి వచ్చే పర్చేస్ కన్సిడరేషన్ 2,58,750, ఇతనికి 2,02,000 రూపీస్. ఓకేనా. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏం చెప్పాము, ఇదంతా చెప్పిన తర్వాత అసెట్స్ లయబిలిటీస్ అన్నీ చెప్పిన తర్వాత కంపెనీ వచ్చేసి టేక్ ఓవర్ చేసేటప్పుడు వీళ్ళకి పర్చేస్ కన్సిడరేషన్ రూపంలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో గుడ్ విల్కి ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తాను. తర్వాత వాల్యూ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ డైరెక్ట్గా ఏమని చెప్పాడంటే 15,000 ఈక్విటీ షేర్స్ని ఫుల్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేస్తామని చెప్పారు ఫర్ ఈచ్ బ్లాక్ అండ్ బ్రౌన్కి. మిగతాది క్యాష్ రూపంలో పే ఎంత చేస్తున్నారని మనం ఐడెంటిఫై చేయాలి. ఇవి గుర్తుపెట్టుకోండి ఫిగర్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసాము బేస్డ్ ఆన్ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. వర్కింగ్ నోట్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్, ఎవరైతే వెండర్ కంపెనీకి పర్చేసింగ్ కంపెనీ ఎంత పే చేయాలో ఆ పర్చేస్ కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ నెట్ పేమెంట్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ నెట్ పేమెంట్ మెథడ్లో పర్చేస్ కన్సిడరేషన్ మనం పే చేస్తున్నాము. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇవ్వాలనేది బేస్డ్ ఆన్ నెట్వర్క్ మెథడ్ ప్రకారం అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ గుడ్ విల్ ఇచ్చారు కాబట్టి క్యాలిక్యులేషన్ గుడ్ విల్ కూడా పే చేస్తున్నామని స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి టోటల్ అసెట్స్ 2,94,350, ఇతంది 2,17,000. అగ్రీడ్ వాల్యూ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అక్విజిషన్ చేసేటప్పుడు వాళ్ళకున్న లయబిలిటీస్ ఇద్దరికి బ్రౌన్ అండ్ బ్లాక్కి 32,600 15,000 ఉన్నది. టోటల్గా వీళ్ళకి పే చేసే అమౌంట్ వచ్చేసి ఆల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు బిజినెస్ పర్చేస్ కన్సిడరేషన్. బ్రౌన్కి 2,58,750 రూపాయలు, బ్లాక్కి 2,202 రూపాయలు, 2,02,000. ఇప్పుడు టోటల్ కన్సిడరేషన్ వచ్చేసి ఇద్దరు పే చేసేది కంపెనీ ఓవరాల్గా అగ్రిగేట్ అమౌంట్ 4,60,750 రూపీస్. ఓకేనా, ఇది అర్థమైంది కదా. తర్వాత ఫార్మ్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్
పెయిడ్. దీన్ని మనం ఏమన్నాం, నెట్ పేమెంట్ మెథడ్లో చేశారని చెప్పాం. నెట్ పేమెంట్ మెథడ్ అంటే లంసమ్గా ఇంత ఇస్తాం తీసుకురా బాబు అని చెప్పలే. డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ ఫామ్స్లో నేను మీకు పేమెంట్ చేస్తామని చెప్పారు. అప్పుడు డిఫరెంట్ ఫామ్స్లో పేమెంట్ చేసినప్పుడు మనం రాసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం దీంట్లో కూడా పర్టికులర్స్ ఉంటాయి. పర్టికులర్స్ ఎవరు ఫస్ట్ ప్రొపరేటర్, బ్రౌన్కి ఏ ఫామ్లో పే చేస్తున్నాము, బ్లాక్కి ఏ ఫామ్లో పే చేస్తున్నాము, టోటల్గా ఎంత, సేమ్ ఆ పట్టి లాగానే మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చెప్పాం ఈచ్ ప్రొపరేటర్కి 15,000 ఈక్విటీ షేర్స్ ఫుల్లీ పెయిడప్కి ఇష్యూ చేస్తామని చెప్పారు. మన కంపెనీ ఫామ్ అయిన తర్వాత, ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత పెట్టినారు, 10 lakhs. దాంట్లో డివైడెడ్ ఇంటూ 60,000 వచ్చేసి ఈక్విటీ షేర్స్, 4,000 వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్. ఈ 60,000 ఈక్విటీ షేర్స్లో 15,000 చెప్పేశారు. 15,000 బ్రౌన్కి ఇస్తాను, 15,000 బ్లాక్కి ఇస్తాను ఫర్ ఈచ్ ప్రొపరేటర్కి. ఎవరైతే వెండర్ కంపెనీ ఉందో, వెండర్ నాన్ కార్పొరేట్ పర్సన్ బిజినెస్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఇన్ ఈక్విటీ ఇన్ ఎంత, అది 15,000 ఈక్విటీ షేర్స్ at ₹10 each. ఓకేనా, 15,000 ఈక్విటీ షేర్స్ at ₹10 ఈచ్ ఈ ఫామ్లో ఇష్యూ చేశారు. ఓకేనా, ఎంత అప్పుడు చెప్పండి, ఎంత? ప్రాబ్లంలో చెప్పారు కదా, ఒక్కొక్కరికి 15,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి. ఫేస్ వాల్యూ ఎంత ఉంది, ₹10 ఉంది. 15,000 ఇంటూ 10 ఎంత, 1,50,000. 1,50,000 అంటే టోటల్గా వీళ్ళిద్దరు కలిపి ఎంత పే చేసింది కంపెనీ, 3 lakhs టోటల్ అమౌంట్. తర్వాత దీంతో పాటుగా ఇది కన్ఫర్మ్ చేశారు. దీంతో పాటుగా అడిషనల్గా ఏం చెప్పారంటే, మీకు గుడ్ విల్ కూడా ఇస్తాను అని చెప్పారు. గుడ్ విల్ ఇస్తానని చెప్పి స్పెసిఫిక్గా ఇంత ఆర్బిట్రేషన్ కింద ఇంత ఇస్తానని ఏం చెప్పలే. ఆర్బిట్రేషన్ మెథడ్లో చెప్పలేదు. సింపుల్ ప్రాఫిట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసి ఫాలోయింగ్ బిల్ ప్రాఫిట్స్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 2 years పర్చేస్ క్యాలిక్యులేట్ చేసి గుడ్ విల్ పే చేయమని చెప్పారు. ఆ గుడ్ విల్ వచ్చిన అమౌంట్కి నేను నా కంపెనీలో నీకు ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తానని చెప్పారు. అప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయ్యి 6% ప్రిఫరెన్స్ షేర్స్. ఇప్పుడు మనకి అమౌంట్ తెలిసింది, మనం ఏం చేయాలి, రివర్స్లో డివైడ్ చేసుకుని షేర్స్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ నోట్లో ఏమని రాసుకుంటారంటే, 15,000 ఈక్విటీ షేర్స్ ఇంటూ ₹10, కన్ఫ్యూజ్ కాకుండా 15,000 ఈక్విటీ షేర్స్ ఇంటూ ₹10. ఓకే, టోటల్గా ఇక్కడ ఎన్ని షేర్స్, 30,000 షేర్స్ ఇంటూ ₹10. ఇది బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో ఏది ఇస్తానని చెప్పినారో అవుట్ ఆఫ్ గుడ్ విల్కి. ఓకేనా, ఈ 4% ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ మీకు గుడ్ విల్ ఎంత వచ్చింది, 26,022. గుడ్ విల్ వచ్చేసి 26,000 బ్రౌన్కి, 22,000 బ్లాక్కి. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఇచ్చేది అదే కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వేస్తున్నాను. దాని క్యాలిక్యులేషన్, ఈ బ్లాక్ ఎంత, ఇతనికి ఎంత, బ్రౌన్కి 26, 22. ఓకేనా, ఈ 26,000ని నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్గా కన్వర్ట్ చేయాలంటే, ఒక్కొక్క ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత ఉంది కంపెనీలో, ₹10 ఉందా, 100 ఉందా, ₹100 ఉంది ఫేస్ వాల్యూ. 100 అన్నప్పుడు 26,000 డివైడెడ్ బై 100 వేస్తే ఎన్ని షేర్స్ వస్తాయి, 260. 26,000 డివైడెడ్ బై 100, 260 షేర్స్ ఎవరికి ఇచ్చారు, బ్రౌన్కి ఇచ్చారు. ఏంటి, 4% ప్రిఫిక్స్లో ఉంటుంది కదా తోట, అది కూడా చెప్పాలి. 4% ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ₹100 అంటే 260 వాల్యూ ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చారు. 26,000 వాల్యూ చేసే అమౌంట్కి, గుడ్ విల్ అమౌంట్కి. ఇక్కడ 22,000 డివైడెడ్ బై
ఫేస్ వాల్యూ 100 రూపీస్. 220. అప్పుడు 220 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. 224% ప్రిఫరెన్స్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 100. 6%. 6% ప్రిఫరెన్స్ షేర్స్. 6% ప్రిఫరెన్స్ షేర్స్ అట్ రూపీస్ 100. అట్ రూపీస్ 100. रुलाना पूछो ఇన్ 6% ప్రిఫరెన్స్ షేర్స్లో ఎన్ని ఇష్యూ చేశారు మొత్తం టోటల్గా? 260 ప్లస్ 220. 480. 480 ప్రిఫరెన్స్ షేర్స్ Issued. ఇష్యూ చేశారు Equity shares. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్లో. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్లో 480 ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేశారు. ఈ 26,000 22,000 కలిపి ఎంత అవుతుంది? 48,000 ఈజ్ ద అమౌంట్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6% ప్రిఫరెన్స్ షేర్స్ అట్ రూపీస్ ఈచ్ 100 రూపీస్ 100 ఈచ్ రూపీస్ 100 ఈచ్. ఎన్ని మొత్తం టోటల్ షేర్స్ రాశాను కదా, ఏడు కూడా రాయాలి కదా. ఎన్ని? 480 రెండు కలిపి ఒకేసారి ఇక్కడ సపరేట్గా చూపించాను కాబట్టి క్యాలిక్యులేషన్ సరిపోయింది. ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్లో వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ గుడ్ విల్ ప్లస్ ఎసెట్ మైనస్ లైబిలిటీ కింద మనం పర్చేస్ కన్సిడరేషన్ని వర్కింగ్ నోట్ 2లో క్యాలిక్యులేట్ చేశాం. ఆ అమౌంట్లో నుంచి ఈ రెండు తీసేయగా మిగతాది క్యాష్ రూపంలో పే చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ని ఎంటర్ చేసుకోవాలి. పర్చేస్ కన్సిడరేషన్ టు ద బ్రౌన్కి ఎంత? 2,58,750. బ్లాక్ ఎంత? 2,02,000. టోటల్ ఎంత? 4,60,750. 750. ఇది ఇన్వెస్ట్మెంట్ టు ద కంపెనీ. ఈ కంపెనీ దాంట్లో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ అని కూడా ట్రీట్ చేయాలి. అది బ్యాలెన్స్ షీట్లో ఎట్లా మనం అకౌంటింగ్ ఫర్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో క్యాష్, ఓకేనా? ఈ క్యాష్ ఎంత వచ్చింది? 2,58,750 మైనస్ 1,50,000 and 26,000. డిఫరెన్స్ ఎంత? 82,750. 2,02,000 మైనస్ 1,50,000 మైనస్ 22,000 గుడ్ విల్. డిఫరెన్స్ ఎంత? 30,000. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత టోటల్ వస్తుంది క్యాష్ అమౌంట్? 1,12,750. 1,12,750 is the add forward difference amount. ఓకేనా? అర్థమవుతుందా? థర్డ్ వర్కింగ్ నోట్ దేనికోసం అంటే మనం బ్రౌన్ బ్లాక్కి పే చేయాల్సిన అమౌంట్ కంపెనీలో షేర్స్ రూపంలో, తర్వాత వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో గుడ్ విల్, ఓకేనా, ఇలా పే చేయడం జరిగింది. మిగతా అమౌంట్ వచ్చేసి క్యాష్ రూపంలో మనం కనుక్కొని ఫైండ్ అవుట్ చేసి పే చేయడం జరిగింది. టోటల్గా పర్చేస్ కన్సిడరేషన్ తెలిసిన తర్వాతనే మనం మోడ్స్ ఆఫ్ పేమెంట్ని మనం ఈ మెథడ్ని ముందు తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వర్కింగ్ నోట్ 3 కింద మనం ఫాలోఅప్ చేయాలన్నమాట. కాబట్టి ఇది అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ అకౌంట్. लिखले दिला. नहीं अब मुझे ये होना डेटा होना है. टोटल अमाउंट कैश अमाउंट ब्राउन ब्लैक टोटल क्लासेस 1,50,000. 1,50,000. 3 lakhs. Academy 30 minutes. ఇది ప్రిఫరెన్స్ షేర్స్కి ఇచ్చిన ఫేస్ వాల్యూ బట్టి మనం షేర్స్ని గుడ్ విల్ని ఆల్రెడీ మనకు అమౌంట్ కనుక్కున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారనేది
ఐడెంటిఫై చేశాను ఇక్కడ ఈ ఫార్ములా ఈ ప్రాబ్లంలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంటే స్పెసిఫిక్గా మనకు చెప్పేశారు నెట్ పేమెంట్ మెథడ్లో 15,000 ఇచ్చేస్తున్నాం ఈక్విటీ షేర్స్, 15,000 ఈక్విటీ షేర్స్ ఇస్తున్నామని నెంబర్స్ ముందే చెప్పేశారు. వీటికి చెప్పలేదు కాదు, వీటిని మనం క్యాలిక్యులేట్ చేసి గుడ్ విల్ కనుక్కున్న తర్వాత ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని అనేది ఐడెంటిఫై చేశారు నెంబర్స్. దీన్ని కూడా ఈ ప్రాబ్లంలో ఐడెంటిఫై చేశాం. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ అకౌంట్ వచ్చేసి మళ్ళీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ జనరల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసి క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. జనరల్ ఎంట్రీస్ ఎవరి బుక్స్లో? పర్చేస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ న్యూ పర్చేజింగ్ కంపెనీ అకౌంట్. న్యూ కంపెనీ. ఓకేనా? ఏదది నేమ్ ఇచ్చారు కదా, బ్లాక్ అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లిమిటెడ్. ఫస్ట్ ఎంట్రీ ఈజ్ డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ రాసేటప్పుడు ఏమని రాస్తాం? పర్చేస్ కన్సిడరేషన్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. బిజినెస్ పర్చేస్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అని రాయొచ్చు. పర్చేస్ అకౌంట్ డేటా టు వెండర్. వెండర్ అంటే ఎవడు? బ్రౌన్ టు బ్లాక్. మామూలుగా జనరల్గా రాసుకునేటప్పుడు టు వెండర్ అని రాసుకుంటాం. ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి వెండర్ ఇవ్వడం మనకు తెలుసు కదా, వాళ్ళ పేర్లు రాయాలి. ఎంత ఇస్తున్నాం చెప్పా కదా పర్చేస్ కన్సిడరేషన్. దాంట్లో పర్చేస్ కన్సిడరేషన్లో ఎంత చెప్పాను? 2,58,750. ఎవరికి? బ్రౌన్కి 2,58,750. 2,02,000. టోటల్ ఆఫ్ రెండు వచ్చేసి 4,60,750 ఈజ్ ద పర్చేస్ కన్సిడరేషన్. దీన్ని క్లోజ్ చేయాలి కదా. బీయింగ్ ఇట్లా రాయడం కంటే బీయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ ఎంట్రీ టువర్డ్స్ బిజినెస్ పర్చేస్. బీయింగ్ రాసేసుకోండి ఒకేసారి. బీయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ దేనికి? టువర్డ్స్ బిజినెస్ పర్చేస్. బిజినెస్ పర్చేస్ చేయడం కోసం బిజినెస్ కన్సిడరేషన్ డ్యూ ఎంట్రీని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ తర్వాత బ్రౌన్ అండ్ బ్లాక్ యొక్క ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ని మనం ఇప్పుడు వాల్యుయేట్ చేయాలి అట్ అగ్రీడ్ వాల్యూకి. ఇప్పుడు బ్రౌన్ వాల్యూ చేసేటప్పుడు ఏం చేస్తాం? అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ని డెబిట్ చేస్తాం. అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి? అగ్రీడ్ వాల్యూ ఆఫ్ అగ్రీడ్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి అగ్రీడ్ ఆల్ ఫిక్స్డ్ అసెట్ అని చెప్పచ్చు. ఎంత ఉన్నాయి? బ్రౌన్కి బ్లాక్ రెండు కలిపి చెప్పండి. ఎస్, బ్రౌన్కి బ్లాక్ మళ్ళీ సపరేట్ అవసరం లేదు. ఆల్రెడీ నేను ఒక టేబుల్లో చెప్పేశాను మీకు. ఎంత? 4,60,350. ఎస్, 4,60,350 ఈజ్ ద అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్. తర్వాత వీళ్ళ గుడ్ విల్ ఉంది కదా, ఈ గుడ్ విల్ కూడా ఒక అసెట్టే కాబట్టి దీన్ని మనం పే చేస్తున్నాం కదా. 48,000. టోటల్ అమౌంట్ 48,000. టోటల్ అంతే. ఇంకా 2 లయబిలిటీస్. 2 అగ్రీడ్ ఆల్ లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? 47,600 రూపీస్ అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ ట్రాన్స్ఫర్. ఇవన్నీ వాల్యూస్. తర్వాత ఇప్పుడు బిజినెస్ పర్చేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి మనం. వాల్యూ చేసేసిన తర్వాత కన్సిడరేషన్ ఫిక్స్ అయిపోతుంది కదా దీంట్లో వాల్యూ చేసిన తర్వాత. నెట్వర్క్ మెథడ్ 4,60,750.
ఈ రెండు టోటల్ చేయండి. అంతే ఇంకా ఇది దాంట్లో తీసేస్తే మొత్తం అదే కదా 4,60,750. 4,60,750. నెక్స్ట్ దీనికి నేరేషన్ ఏంటంటే being various assets and liabilities are take over an account of business purchase. Being various assets and liabilities of vendor take over on business purchase. ఓకేనా? నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్రౌన్ అకౌంట్ ఎస్ బ్లాక్ అండ్ బ్రౌన్కి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పర్చేస్ కన్సిడరేషన్ని పే చేయాలి. ఇక్కడ ప్రాబ్లంలో పర్చేస్ కన్సిడరేషన్ని లంసమ్ మెథడ్లో పే చేస్తున్నారా, నెట్ పేమెంట్ మెథడ్లో పేమెంట్ చేస్తున్నారా? నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్లో పే చేయడం కోసం మనం ప్రాబ్లంలోనే ఆల్రెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనం పర్చేస్ కన్సిడరేషన్ని కనుక్కున్న తర్వాత ఫార్మ్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఏ ఫార్మ్స్లో పర్చేస్ కన్సిడరేషన్ని పే చేశారు బ్లాక్ అండ్ బ్రౌన్కి మనం ఒక క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. బ్లాక్ అండ్ బ్రౌన్కి ఈక్విటీ షేర్స్ 1,50,000. బ్లాక్ అండ్ బ్రౌన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్స్. బ్లాక్ ఎంతనో బ్రౌన్ బ్లాక్ ఎంత ఇచ్చినారు? బ్రౌన్ ఫస్ట్ బ్రౌన్ కదా, బ్రౌన్కి ఎంత ఇచ్చినారు? 1,50,000. 1,50,000 కాదు, ఇదో ఈ అమౌంట్ని క్లోజ్ చేయాలి మనం. వెండర్ అకౌంట్ని క్లోజ్ చేయాలంటే ఈ అమౌంట్ టూ అంటే బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డ్యూ ఎంట్రీ రాశాం కదా, ఇలా బాకీ ఉన్నామని. దీన్ని క్లోజ్ చేస్తున్నామంటే బ్రౌన్ అకౌంట్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు డెబిట్ చేయాలి. కాబట్టి 2,58,000 ఈజ్ ద వాడికి బాకీ ఉంది 750. బ్లాక్ ఎంత ఉంది? 2,02,000. ఏ రూపంలో పే చేస్తున్నాం వీళ్ళకి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఎంత? 4,60,000. మొత్తం చెప్పేసేయండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ నేను ఆల్రెడీ పట్టీలో చెప్పేశాను మీకు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ టోటల్గా 15,000 ఈక్విటీ షేర్స్ ప్లస్ 15,000 ఈక్విటీ షేర్స్ అంటే 30,000 ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేశారు. అట్ రూపీస్ ఈచ్ 10 రూపీస్. ఎంత? 3 lakhs. ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉంది కదా దీంట్లో, ఎందుకంటే గుడ్ విల్ ఉంది కదా వీళ్ళ కంపెనీ ఇచ్చే పర్చేస్ కన్సిడరేషన్లో. 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఎంతెంత ఇచ్చాము ఇద్దరు కలిపి? ఒకటికి 280, ఇంకొకటికి ఎన్ని ఇచ్చాము మనం ప్రిఫరెన్స్ షేర్స్ ఇద్దరు కలిపి? 260 ప్లస్ 220 అంటే టోటల్ 480. 6% ప్రిఫరెన్స్ షేర్స్ రూపీస్ ఈచ్ 100 ఫేస్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎంత అయింది టోటల్? 48,000. నెక్స్ట్ గుడ్ విల్ కూడా పే చేశాం కదా. గుడ్ విల్ వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో ఈ రెండు టోటల్ ఎంత? ఇప్పుడు ఈ రెండు టోటల్ ఎంత? 2,58,750 ప్లస్ 4,60,750. దీంట్లోంచి ఈ రెండు తీసేగా మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంత ఉంది బ్యాలెన్స్ మిగతాది? చెప్పాను కదా ఇది నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్లో మొత్తం వచ్చేసి 3 types ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్ ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో పే చేశాడు. మిగతాది వచ్చేసి క్యాష్ రూపంలో ఇచ్చాడు. కాబట్టి 2 క్యాష్ అకౌంట్. ఆల్రెడీ ప్రాబ్లంలో చెప్పాను కదా క్యాష్ ఎంత పే చేసామనేది ఇద్దరు కలిపి. ఎంత పే చేసాము ఇద్దరు కలిపి? 1,12,750. ఇప్పుడు టాలీ అయిపోయింది. ఓకే. ఇంకా ఇదే ప్రాబ్లంలో జనరల్ ఎంట్రీస్ అన్ని పాస్ ఆన్ చేసిన తర్వాత ఇంకేం జరిగినాయి? ఇంకేమేమైనా జనరల్ ఎంట్రీస్? ఈ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ మీట్ అయినారు.
ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్కి అడిగి వెండర్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. డ్యూ ఎంట్రీ రాసుకున్నాం, వెండర్ అకౌంట్ వెండర్ డ్యూ ఎంట్రీ పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ ఎంట్రీ రాసుకున్నాము. పర్చేస్ కన్సిడరేషన్ బిజినెస్ పర్చేస్ అమౌంట్ని క్లోజ్ చేసేసాము. ఆల్ అసెట్స్ అండ్ నెట్వర్క్ పేమెంట్ ఏదైతే నెట్వర్క్ మెథడ్లో మొత్తం ప్రిపేర్ చేసాము. వేరే అసెట్స్ అండ్ లైబిలిటీస్ని వాల్యూ చేసి బిజినెస్ పర్చేస్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఎంట్రీ పాస్ ఆన్ చేసాము. దాని తర్వాత వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్కి మనం పే చేసి క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఇంత ఫామ్ ఆఫ్లో ఏమేమి ఇచ్చినావో ఆ అమౌంట్లు ఇచ్చి క్లోజ్ చేసి దానికి పూర్తి అయిపోయింది వెండర్స్ సంబంధించినప్పుడు. ఇప్పుడు కంపెనీలో సంబంధించినప్పుడు కొన్ని ఖర్చులు జరిగినాయి. వాటిని ఏమన్నాం? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఇస్ ద డెబిట్ చేయాలి. 50,000 అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఎంత అది? 15,000, నాట్ 50. 15 కదా. టూ మనకి ఇచ్చింది వాడు క్యాష్ అకౌంటే కాబట్టి బ్రీఫ్గా 15,000 ఎంటర్ చేసాను. తర్వాత లాస్ట్లో ఏమని చెప్పారు? ఇన్ అడిషన్ టు ద అబో పబ్లిక్ సబ్స్క్రైబ్ అండ్ పే ఇన్ ద ఫుల్ ఫర్ 20,000 ఈక్విటీ షేర్స్ అండ్ ద రిమైనింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పడం జరిగింది. పబ్లిక్ ఏం చేశారంట? ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ని తీసేసుకున్నారు అని చెప్పారు. కానీ ప్రాబ్లంలో ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని బయటికి వెళ్ళాయి, ఎవరు ఎన్ని సబ్స్క్రైబ్ చేశారు అనేది ప్రాబ్లంలో చెప్పలేదు. అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ మామూలు మన కంపెనీ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత? టోటల్ 10 lakhs. 10 lakhs is the authorized share capital. Out of ఈ 10 lakhsలో 6 lakhs వచ్చేసి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఓకేనా? 4 lakhs వచ్చేసి ఎంత? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఓకేనా? ఈ 6 lakhs అంటే ఎన్ని ఈక్విటీ షేర్స్? ఇది నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్లో కన్వర్ట్ చేద్దాం. ఈచ్ షేర్ వచ్చేసి ఈక్విటీ షేర్లు 10 rupees ఈచ్. దీని యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 100 rupees ఈచ్. ఇది ఫిక్స్ చేసుకునేది కంపెనీలో. ఇప్పుడు 6 lakhs డివైడెడ్ బై 10 అంటే ఎన్ని వస్తాయి? 60,000. ఇవి ఎన్ని వస్తాయి? 4,000. ఓకేనా? దీంట్లో ఇది ప్రాబ్లం మళ్ళీ నేను ఫార్మేట్లో కావాలంటే బ్రీఫ్గా చెప్తాను. 40,000 ఈక్విటీ షేర్స్, 4,000 ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్స్. ఇప్పుడు ఈ 60,000లో మనం ఎన్ని షేర్స్ వెండర్స్కి ఇచ్చాము? 15,000, 30,000 ఇచ్చాము, ఓకేనా? అంటే ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? 30,000 మిగిలి ఉన్నాయి, ఓకేనా? ఇంకేమైనా ఇచ్చామా? ఏం లేదు. మళ్ళీ పబ్లిక్కి ఇది ఎవరికి ఇచ్చాం? వెండర్కి ఇచ్చాం. పబ్లిక్ ఎన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈక్విటీ షేర్స్? 20,000. అంటే ఇంకా 10,000 షేర్స్ అనేవి అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్లో ఉన్నాయన్నమాట. ఇవి బ్యాలెన్స్ షీట్లో మనం చూపించాలి. వీటిని అన్సబ్స్క్రైబ్డ్ 10, ఫుల్లీ పెయిడ్ అప్ ఎన్ని ఉన్నాయి? మనం ఏదైతే బయట పబ్లిక్లీ కాల్ఫర్ చేసినామో మొత్తం 20,000 వాల్యూ చేసే ఈక్విటీ 20,000 నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ని మొత్తాన్ని కాల్ఫర్ చేస్తే వాళ్ళు 10 రూపాయలు పే చేసేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 30,000 ఈక్విటీ షేర్స్ వెండర్స్కి ఇచ్చేసాము. మిగులు వచ్చేసి 10,000 ఉన్నాయి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రిఫరెన్స్ షేర్స్. ఇవి స్పెసిఫిక్గా మనకు తెలిసిపోయింది. ఈ 4,000లో ఈక్విటీ షేర్స్లో నెంబర్స్లో 480 గుడ్ విల్ తరపున అవుట్ ఆఫ్ గుడ్ విల్కి మనం ఇచ్చాము. అంటే మనకి ఎన్ని ఉన్నాయి? ఇంకా 3,520. ఈ 3,520ని మనం ఏం తీసుకోవాలంటే యాజ్ అ డిఫాల్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారము పబ్లిక్ దీన్ని కొన్నది అని ట్రీట్ చేయాలి. ఈ బ్యాలెన్స్ కనుక్కునేది వచ్చేసి. కాబట్టి ఇప్పుడు కంపెనీకి అమౌంట్ వస్తుంది కదా ఇష్యూ చేసినప్పుడు షేర్స్, దీనికి ఎంట్రీ నేరేషన్ ఏం రాసుకుంటారు? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్కి బీయింగ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్ at the time of transfer, ఓకేనా? being preliminary expenses are incurred అని ఎట్లా రాసుకోవచ్చు at the time of transfer. తర్వాత ఫైనల్ ఎంట్రీ ఇంకా అయిపోయింది. ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ఏమిటి? ఇన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని కంపెనీ షేర్స్ని ఇష్యూ చేయడం జరిగింది పబ్లిక్కి, జనరల్ పబ్లిక్కి. టోటల్గా మనకు 20,000 ఈక్విటీ షేర్స్ వచ్చాయి, 3,520 షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చాయి. అప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు
టోటల్ ఎంత అప్పుడు టోటల్ మనం కనుక్కోవాలి, ఐడెంటిఫై చేయాలి. 2 ఈక్విటీ షేర్స్ ఎన్ని 20,000 కదా, 20,000. ఆఫ్ రూపీస్ ఈచ్ ఫేస్ వాల్యూకి 10,000కి షేర్ ఇష్యూ చేశారు జనరల్ పబ్లిక్కి. ఇవి ఫుల్లీ పెయిడ్ కాబట్టి 10 రూపీస్ని తీసుకొని మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 2 lakhs ఇస్ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్. 6% ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారు? యాజ్ పర్ ప్రాబ్లంలో మనం ఐడెంటిఫై చేస్తున్నాం 3,520 ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేశారు. 100 రూపీస్ ఈచ్, 100 రూపీస్ ఫేస్ వాల్యూకి. ప్రీమియంకి ఇష్యూ చేయలేదు, డిస్కౌంట్కి ఇష్యూ చేయలేదు, ఓన్లీ మనం ఏదైతే ఫేస్ వాల్యూ ఫిక్స్ చేసినామో అంతటికే ఇష్యూ చేసినారని స్పెసిఫిక్గా ప్రాబ్లంలో చెప్పినాం. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? 3,52,000 రూపీస్ వచ్చింది. ఈ రెండింటిని టోటల్ వేస్తే 5,52,000 ఇస్ ద టోటల్ అమౌంట్ బ్యాంక్ క్యాష్. యాక్చువల్గా కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, బ్యాంక్ వస్తాయి అమౌంట్. కానీ ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ మనకు అంతా క్యాష్ రిలేటెడ్ మ్యాటర్ ఉంది కాబట్టి క్యాష్ అని ప్రస్తుతానికి తీసుకుంటాను. కానీ ప్రాక్టికల్గా అయితే కంపెనీ ఇన్కార్పొరేట్ అయిందంటే కంపెనీకి సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కంపెనీ అనేది ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి దానికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సపరేట్గా ఉంటుంది. కానీ మనం క్యాష్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇచ్చారు కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ పెరిగిందని తీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు క్యాష్ అకౌంట్ని క్లోజ్ చేయాలి. క్యాష్ అకౌంట్ని ఎందుకు నేను దీని తర్వాత ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను? తెలుస్తాయి. ఇంకోటి అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ప్రిఫరెన్స్ షేర్స్ 6% ప్రిఫరెన్స్ షేర్స్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఎంత పబ్లిక్కి ఇచ్చారు జనరల్ పబ్లిక్ అనేది మనకు చెప్పలేదు కాబట్టి ఇది జనరల్ ఎంట్రీలో మనం కనుక్కోవడం కోసం, కనుక్కున్న తర్వాత క్యాష్ అకౌంట్ని క్లోజ్ చేయడం బెటర్. కాబట్టి దీన్ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ప్రిపేర్ చేయాలి. ఇది పద్ధతి. అదొచ్చి ఆతింకా ఇక ఈ ప్రాబ్లం సిఏలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్క ప్రాబ్లం వచ్చేసి 1 గంట పడుతుంది అంతే. ఈ నెక్స్ట్ క్యాష్ అకౌంట్ 37 minutes ఓవర్. క్యాష్ అకౌంట్కి మనకి ఏమైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడా? ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా బ్యాలెన్స్ షీట్ ఇచ్చారా? ఏమి ఇవ్వలే. ఇది ఇన్కార్పొరేట్ ఫ్రెష్గా అవుతుంది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. వీడు ఏం చేశాడంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకుని దాంతో కన్సిడరేషన్ అన్నీ కట్టేసినాడు. ఈ ప్రాబ్లం ప్రకారం అయితే కదా పబ్లిక్కి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేశాడు కదా, అంటే అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది? ఎంత షేర్స్ ఇష్యూ చేస్తే వచ్చింది? 20,000 నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ని 10 రూపీస్కి ఇష్యూ చేస్తే 2 లక్షల రూపాయలు వచ్చింది. ఓకేనా? 6% ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశాడు మనం ఫైండ్ అవుట్ చేశాము. 3,520 ఇంటూ 100 ఈచ్ అంటే 3,52,000 పబ్లిక్ నుంచి అమౌంట్ తీసుకొని ఇంత అమౌంట్ దీంట్లో నుంచి ఎవరెవరికి పే చేస్తారు. ఇంకేమైనా రిసిప్ట్స్ ఉన్నాయా మనకి? క్యాష్ రిసిప్ట్స్ నాకు తెలిసి ఏం లేవు ఇంకా. ఇంకోటి బై. ఇప్పుడు క్యాష్లోంచి మనం పే చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు బ్రౌన్ అండ్ బ్లాక్కి అమౌంట్ పే చేస్తున్నాం కదా, అది ఆల్రెడీ నేను పాస్ ఆన్ చేసిన ఎంట్రీ. బ్రౌన్ అండ్ బ్లాక్కి పే చేసేటప్పుడు ఎంట్రీ ఏం రాసుకున్నాం? బ్రౌన్కి ఎంత ఇవ్వాలి, బ్లాక్కి ఎంత ఇవ్వాలి, అదే పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇవ్వాలి? 2,58,750. బ్రౌన్కి బ్లాక్కి నెట్ పేమెంట్ మెథడ్లో ఈక్విటీ షేరు తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చిన తర్వాత మనం క్యాష్ అమౌంట్ని ఐడెంటిఫై చేసినాము. అది ఎంత? అదేనా? రాసుకోలేదా? ఓకే. 1,12,750. ఎందుకు ఎవరిదోడికి సపరేట్ రాసేద్దాము, సపరేట్గా ఇచ్చినాం కాబట్టి. వీడికి 82,750 గ్రూప్ లిఫ్లింగ్ అయితే వీడికి వచ్చేసి ఎంత ఇచ్చినాము? 30,000 ఇచ్చినాము. ఓకేనా? తర్వాత ఇంకా ఏమి ఇంట్రెస్ట్ జరిగినాయి? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని మనం పే చేసాం కదా, 15,000. క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది కదా. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంత? 15,000. తర్వాత ఇంకా ఏమి ఇంకర్ అయినాం? ఇంకేమి ఖర్చులు ఏం జరగలేదు, రిసిప్ట్స్ ఏం రాలేదు, నో పేమెంట్స్.
నో రిసిప్ట్స్. కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దాము. 5,52,000 ఈజ్ ద ఇటు పక్క బ్యాలెన్స్ ఎక్కువ ఉంది డెబిట్ సైడ్. రెండింటి సైడు 5,52,000కి నలిఫై చేసేసేయండి. క్లోజ్ చేస్తే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత 5,52,000 మైనస్ 82,750 30,000 15,000 తీసేగా ఎంత వచ్చింది 4,24,000 4,24,250 is the closing balance as on date of transfer of ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్చేసింగ్ వెండర్ కంపెనీ యొక్క ప్రాపర్టీస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఆ డేట్ నాటికి ఇంత క్యాష్ బ్యాలెన్స్ మిగిలి ఉంది కంపెనీలో 4,24,250 రూపీస్. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు? ఇది 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 ఏ బ్యాలెన్స్? ఇది బ్యాలెన్స్ మిగిలింది కదా. దీన్ని బ్యాలెన్స్ షీట్లో అకౌంటింగ్ ఫర్ ఎలా చేస్తారు? దీన్ని ఇది కరెంట్ అసెట్, ఇది కరెంట్ అసెట్స్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్లలో కరెంట్ అసెట్ సైడ్లో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్లో చూపిస్తాం క్యాష్ బ్యాలెన్స్. అందుకే ఇది ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా? క్యాష్ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పారు కదా. कितने मिनट होता है? 51 minutes. Balance sheet of brown and black. Preparation of balance sheet of brown and black limited పబ్లిక్ కంపెనీ కదా. ఎప్పుడు కూడా బిజినెస్ పొజిషన్ చూపిస్తున్నామంటే దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటాము. ఆ పొజిషన్ చూపించేటప్పుడు ఏ రోజుకి చూపిస్తున్నామో ఆ డేట్ వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాజ్ ఆన్ అని రాసుకుంటాము. ఏ రెండింగ్ రాసుకోము. యాజ్ ఆన్ ఎప్పుడు ఆ డేట్ స్పెసిఫిక్గా ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లం. యాజ్ ఆన్ డాష్ అని పెట్టేసాం. తర్వాత ఇక్కడ వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు, కానీ ఏ డేట్న వాళ్ళు బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని స్పెసిఫిక్గా చెప్పలేదు కాబట్టి అవసరం లేదు. ముందు ఎసెట్ సైడ్ సింపుల్గా ఏమేమి ఉన్నాయి? ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ లిమిటెడ్లో కాబట్టి ఎసెట్స్, లయబిలిటీస్, అమౌంట్ ఎసెట్స్లో వీళ్ళకి ఉండేటి ఫిక్స్డ్ ఎసెట్స్ ఏమేమి వచ్చినాయి? అగ్రిడ్ వాళ్ళకి టేక్ ఓవర్ చేసుకున్నారు కదా ఫిక్స్డ్ ఎసెట్స్. ఆ ఫిక్స్డ్ ఎసెట్స్ వాల్యూ ఎంత? 4,24,000. ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ ఎంత చెప్పాను కదా. 2,65,350. క్యాష్ అమౌంట్. అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 4,60,000. 65,350. 4,65,350. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ అదర్ అసెట్స్. క్యాష్. అదర్ అసెట్స్లో వచ్చేసి మనకు ఒక నిమిషం దీంట్లో ఇంకోటి మిస్ అయిపోయింది. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్లో ఏమి ఉన్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ ఇది. ఇంకోటి గుడ్ విల్ కూడా అక్వైర్ చేసాం కదా, అది ఎంత ఉంది? అది రైట్ ఆఫ్ చేసుకోవాలి కదా మనం. ఆ గుడ్ విల్ అమౌంట్ ఎంత? 48,000. ఇంకొకటి అదర్ అసెట్స్. అప్పుడే క్యాష్ కార్డ్ కాబట్టి అదర్ అసెట్స్లలో మనకి ఏమేమి వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు ఇప్పుడు? అంటే ఇద్దరికి పే చేసిన అమౌంట్ ఎంత వచ్చింది? అది 4,00,000. 4,60,750. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏమీ లేదు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. ఈ కంపెనీలో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. గుడ్ విల్ ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, గుడ్ విల్ ఉంది. తర్వాత అదర్ కరెంట్ అసెట్స్ అనేది నెక్స్ట్ వస్తుంది ఫిక్స్డ్ అసెట్ తర్వాత. ఈ అదర్ కరెంట్ అసెట్స్లో మామూలుగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమి లేవు. తర్వాత కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి అంటే క్యాష్ వస్తుంది. ఈ క్యాష్ వచ్చేసి 4,24,250.
అదర్ కరెంట్ అసెట్స్ అని ఉంటుంది ఇంకోటి. ఈ అదర్ కరెంట్ అసెట్స్లో వచ్చేసి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అమౌంట్ 15,000 అమౌంట్. ఇది ఓవర్ ద పీరియడ్ వరకు రైట్ ఆఫ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇంకా ఈ లైబిలిటీ సైడ్ వస్తాయి కదా, ఇది కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ అండర్ స్కోర్ చేసుకోవాలి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత? అది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ టోటల్ 10 lakhs. 10 lakhsలో అవుట్ ఆఫ్ 60,000 వచ్చేసి ఈక్విటీ షేర్స్. ఇక్కడ రాసుకోవాలి 60,000 ఈక్విటీ షేర్స్ అట్ రూపీస్ ఈచ్ 10 ఈచ్ అని రాసుకోవాలి. తర్వాత 4,000 ప్రిఫరెన్స్ షేర్స్ అట్ రూపీస్ ఈచ్ 100 అని రాసుకొని ఈడ 6 lakhs, ఈడ 4 lakhs రాసుకోవాలి. యాక్చువల్గా వీటిలో 10,000 మిగిలి ఉంది. 10,000 ఈక్విటీ షేర్స్ మిగిలి ఉన్నాయి. వీటిలో అన్ని ఇష్యూ చేశారు, మార్కెట్లో ఇష్యూ చేశారు, గుడ్ విల్కి ఇచ్చేశారు. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ కాబట్టి 2 lines డ్రా చేసేసి దీన్ని ఇలా ఉంచేయాలి. ఓకేనా? దీంట్లో ఇంకా బ్రీఫ్గా సబ్స్క్రైబ్డ్, అన్సబ్స్క్రైబ్డ్, పెయిడ్ అప్ క్యాపిటల్స్ ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. దీంట్లో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ వస్తే కదా ఇష్యూడ్, తర్వాత సబ్స్క్రైబ్డ్, అన్సబ్స్క్రైబ్డ్లో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫుల్లీ పెయిడ్ అప్. ఈ ఫుల్లీ పెయిడ్ అప్లో వచ్చేసి 15,000 వాడికి బ్లాక్కి, ఒక 15,000 బ్రౌన్కి, 20,000 ఎవడికి? పబ్లిక్కి, జనరల్ పబ్లిక్కి. టోటల్గా 50,000 ఈక్విటీ షేర్స్ని అట్ రూపీస్ ఈచ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూకి ఇష్యూ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ఇవన్నీ రాసేసాను. బ్రీఫ్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏమని రాయాలంటే ఇక్కడ రాయాల్సింది ఏంటంటే ఆఫ్ ద అబోవ్ 30,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ ఫర్ ద ఆఫ్ ద అబోవ్ 30,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్. ఎవరికి ఇష్యూ చేశాం? ఇష్యూడ్ ఫర్ ద బిజినెస్ పర్చేస్ అని రాసుకోవాలి. టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ 50,000. రిమైనింగ్ 10,000. 50,000 అంతేనా? 15 30 ఒక 20 60,000 కదా ఈక్విటీ షేర్స్. 15,000 మనీ 10,000. 6 lakhs కదా మనకు టోటల్ వచ్చింది. అది 60,000 per 5 lakhs వస్తుంది. 50,000 ఆల్రెడీ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కదా. 6 lakhs by 10 దాంట్లో 60,000 అవుతుంది. 15,000 ఒక బ్లాక్కి, 15,000 బ్రౌన్కి, 20,000 వచ్చేసి పబ్లిక్కి. మొత్తం 50,000 షేర్స్ ఇష్యూ అయినాయి. అవుట్ ఆఫ్ వీటిలో 30,000 వచ్చేసి పర్చేస్ కన్సిడరేషన్. 50,000 ఇంటూ 10 రూపీస్ ఎంత? 5 lakhs. అది నేను అడిగేది. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్లో 480 వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్ బ్రౌన్కి. తర్వాత 20 వచ్చేసి పబ్లిక్కి. ఓకేనా? ఇక్కడ రాయాలి ఆఫ్ ద అబో ఎన్ని 480 ప్రిఫరెన్స్ షేర్స్ issued for business purchase. 4 lakhs. Is the 4 lakhs. 4 lakhs is the అంటే టోటల్ అన్నీ సేల్ అయిపోయాయి. అన్నీ అన్నీ ఇష్యూ చేశారు. ఫుల్లీ పెయిడ్ అప్ కింద అన్నీ వచ్చేసి క్లోజ్ అయిపోయాయి. అన్నీ సబ్స్క్రైబ్ అయిపోయినాయి. ఈ టర్మినాలజీలో చెప్పాలంటే. తర్వాత వచ్చేసి లైబిలిటీస్ ఉన్నాయా? వాళ్ళ లైబిలిటీస్ మనం తీసుకున్నాం కదా. 47,000. లైబిలిటీ ఎంత ఉంది? వాళ్ళ లైబిలిటీ మనం తీసుకునేది 47,600. అవును, షెడ్యూల్స్ ప్రకారం అయితే ఫస్ట్ మళ్ళీ తర్వాత రాయాల్సింది ఏంటంటే మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ రాయాలి కంపెనీస్ బుక్స్లో.
రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏం లేవు. తర్వాత వచ్చేసి షెడ్యూల్ 4 సెక్యూర్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. షెడ్యూల్ 4లో సెక్యూర్ లోన్స్. తర్వాత షెడ్యూల్ 5లో వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్ లోన్స్ తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్. తర్వాత కరెంట్ లయబిలిటీస్, అదర్ కరెంట్ లయబిలిటీస్ అండ్ అదర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో లయబిలిటీస్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే మొత్తం 47,600 రూపీస్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ అయింటుంది చూడండి ఒకసారి, టోటల్ చేసి చూడండి. 5,000 ప్లస్ 9,000 ఎంత? 5,000 ప్లస్ 9,47,600. 9,47,600. ఈ టోటల్ చేయండి ఒకసారి. ఇది వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ ఇది చేసుకున్నారు కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది 6,04,65,350. గుడ్ విల్ ఇక్కడ వచ్చేస్తుంది, రైట్ ఆఫ్ చేసుకోవాలి 48,000. ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? షెడ్యూల్ ప్రకారం రాసుకున్నాను, అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు. కరెంట్ అసెట్స్లలో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ కింద క్యాష్ అకౌంట్ మనం క్లోజ్ చేయగా బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి మనకి 4,24,250 రూపీస్ ఉంది. అదర్ కరెంట్ అసెట్స్లో కంపెనీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇంటర్ అయింది కాబట్టి ఈ 15,000ని మనం చెప్పాం ఫాలోయింగ్ ఫ్యూచర్ ఇయర్కి రైట్ ఆఫ్ చేసుకోవాలని. ఇంతకుముందు థియరీ పార్ట్ 2 వీడియోలో మీరు ఇంటే కనుక ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఇది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. దీన్ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్కి రైట్ ఆఫ్ చేసుకోవాలని చెప్పాము. అందువల్ల ఇది అసెట్ సైడ్ తీసుకున్నాను. ఓకేనా? వీడికి టాలీ అయిపోయింది మొత్తం. ఓకేనా? इतना बहुत या तो एग्जाम में कितना बहुत लिखना है ये एग्जाम